70 లక్షల దాకా ఏదో ఒక ఫ్రెండ్ నమ్మి మోసపోయింది ఏదో ఉందంట, ఏంటంటే అవునండి. అతను కూడా చాలా బాబాయ్ అని నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని ఆఖరికి వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్లో దొరికింది. దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి అన్నీ అట్లనే వదిలేపిస్తే ఈరోజు అవి ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అది. ఈవెన్ మణికొండలోనే 2 acres 11 lakhsకే ఇస్తామన్నారు. మణికొండలో 2 acres 11 lakhsకి ఇస్తామన్నారు. దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు. ఒక పక్కకంతా అపార్ట్మెంట్స్, ఒక పక్కకంతా విల్లాలు. అందులో ఒక 20 విల్లాలు వచ్చినా కూడా నా వంతుకి 2 acresకి 20 విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా 15 కోట్లు. చూడండి, కొన్ని 10 విల్లాలు వచ్చినా 100 కోట్లు.